అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచం అంతా ఓ పక్కన భయానక వాతావరణం, యుద్ధ వాతావరణం, భీకరమైనటువంటి దృశ్యాలతో నిక్షిప్తమై ఉంటే మన పొరుగు దేశమైన పాకిస్తాను అటు ఓ పక్కన అమెరికా నుంచి సపోర్ట్ తీసుకుంటోంది. బట్ ఇంకో పక్క ఇరాన్తో కూడా సత్సంబంధాలు పేర్కొని ఆ ఇస్లామిక్ దీంతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. మరి ఓ పక్కన తను కూడాను మరి ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతోంది. అక్కడ ఆ రివల్యూషన్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ముస్లిం ఇది ఉందని చెప్పేసి వాళ్ళతో చేస్తోంది. ఇలా తలములకు అవుతున్నట్టు పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సప్లై లేకపోవడం వల్ల ఫస్ట్ బాగా ఇంపాక్ట్ అయింది పాకిస్తాన్ కంట్రీ. అక్కడ చాలా ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి. అసలు ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న వినమైన, మన స్టాక్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇలాంటి ఈ పాకిస్తాన్ ఇరాన్ మధ్య ఉండేటువంటి దౌత్య సంబంధాలు, పాకిస్తాన్ తీసుకున్న స్టాండ్ మీద అమెరికా ఏ విధంగా ఫీల్ అవుతుంది, దీని మీద ఒక చిన్న వివరణ కావాలి. ఒకటి, పాకిస్తాన్ ఈరోజు కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏ ప్లాన్తో అయితే ముందుకు పోయినారో అన్నీ బెడ్స్ కొడుతూ ఉన్నాయి. ఈ సున్నీ ఇది ఒక 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 స్ట్రాంగ్ కోయలిషన్ బిల్డప్ చేద్దామని చెప్పి స్లోగా టర్కీకి, సౌదీ అరేబియాకు దగ్గరవుతూ ఒక అలయన్స్ కోసం ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే సౌదీ అరేబియాతో ఒక కోఆపరేటివ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకుంది. దాని ప్రకారంగా సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేసినా, పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేసినా అది ఇద్దరి మీద దాడిలాగా భావించి రియాక్ట్ కావాలని. వీళ్లకు పాకిస్తాన్కు ఉన్న ఐడియా ఏందని చేసుకునేటప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ అరేబియా వాళ్లకు సహాయం రావాలని. బికాజ్ సౌదీ అరేబియా దగ్గర చాలా మిలిటరీ హార్డ్వేరు అవి ఉన్నాయి. మొదటి నుంచి మిలిటరీ విషయంలో సౌదీ అరేబియాకు, పాకిస్తాన్కు చాలా క్లోజ్ కోఆపరేషన్ ఉన్నది. వాళ్ళ F-16, F-35 ఉన్నటువంటి ప్లేన్స్ను వాటిని వీళ్ళ పైలట్సే నడపడం చేయటం, వాళ్లకు మిలిటరీ సలహాదారులుగా వీళ్ళు పోవటం, ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నది. సో ఇంత ఎక్స్పెక్టేషన్తో సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ చేసుకుంది. అది చేసుకున్న 2 రోజులకు వీళ్ళకు వచ్చిన యుద్ధం ఎవరితో వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్తో వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఎనదర్ సున్నీ ముస్లిం కంట్రీ. సో సౌదీ అరేబియా వీళ్లకు సహాయం చేసిందంటే ఏమవుతుంది? అప్పుడు ఇంకొక ముస్లిం కంట్రీ మీదకి దండయాత్రకు సహాయం చేసినట్టు. అందుకని సౌదీ అరేబియా దాంట్లో కల్పించుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది. న్యాచురల్లీ ఈ ఒప్పందం ప్రకారం అయితే పాకిస్తాన్ ఏం చేయాలి? సౌదీ అరేబియాకు సహాయంగా పోవాలి. ఒకవేళ సౌదీ అరేబియాకు సహాయంగానే కానీ పోయింది అంటే ఇక్కడ ఈ లీడర్షిప్ ఫినిష్ అయిపోతారు. ఎందుకంటే ముస్లిం వరల్డ్లో అంతా కూడా సెంటిమెంట్ యాంటీ అమెరికా, యాంటీ ఇస్రాయిల్ ఉంది. సో ఇది షియా సున్నీ కన్నా యాంటీ అమెరికా, యాంటీ ఇస్రాయిల్. సో నువ్వు ఇరాన్కి ఎగనెస్ట్గా పోయినావంటే లోకల్గా ఉన్న షియా పాపులేషన్ నుంచి ప్రాబ్లం వస్తుంది, ఓవరాల్గా కూడా సమస్య వస్తుంది. రెండోది, ఇరాన్ కూడా ఊరుకోదు. ఇరాన్ వీళ్ళకు పక్కనే అడ్జాయినింగ్ నైబరు, అక్కడ వాళ్ళకు బెలిచి ప్రాబ్లం ఉన్నది, వీళ్ళకు బెలిచి ప్రాబ్లం. సో ఇప్పుడు ఇటు సౌదీ అరేబియాకు సహాయం పోకుండా ఉండలేదు. సౌదీ అరేబియా అడిగింది, మరి మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వచ్చి మాకు సహాయం చేయాలి కదా. సో ఆ రకంలో ఐ థింక్ అన్ఎన్వియబుల్ పొజిషన్లోకి ఈ వారం వల్ల నెట్టబడిన ఏదైనా దేశం ఉంది అంటే అది పాకిస్తానే. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను అమెరికా వాడుకుంటుందనే రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇది టు హిట్ ఇరాన్. అదే కానీ నిజమైతే ఇరాన్ వాళ్ళు ఊరుకోరు. ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ పాకిస్తాన్ మీద వాళ్ళు ప్రతీకారానికి రెడీగా ఉంటారు. ఇంకో విషయం మరి చూడాలి పాకిస్తాన్ ఏ విధంగా
స్పందిస్తుంది వీటన్నిటి మీదను.